ఫైనల్ గా బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ ప్రీల్యూడ్ నుంచి ఫస్ట్ 2 ఎపిసోడ్లు అయితే వచ్చేసాయి. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క డైమండ్ లా ఉంది భయ్యా, మామూలుగా లేదు. ఈ 2 ఎపిసోడ్ల తోటి మనకి కల్కి 2898 ఏడీలో ఏ రకమైన వరల్డ్ ఉంటుంది, దాంట్లో మనుషులు ఎలా ఉంటారు, అక్కడున్న వరల్డ్ లో ఎన్నెన్ని డీటెయిల్స్ ఉన్నాయో నాకు చాలా కనబడ్డాయి అనమాట. అసలు డీటెయిల్స్ ఎత్తుకుతుంటే మామూలుగా మైండ్ పోలేవయ్యా, చాలా ఉన్నాయి. సో ఒకటేసారి ఎపిసోడ్ 1 and 2 బ్రేక్ డౌన్ చేసేద్దాం. సో యా, వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ విత్ బ్రేక్ డౌన్. మనకి ఎపిసోడ్ 1 లో బుజ్జి ఒరిజినల్ గా ఒక రేడర్ వెహికల్ గా చూపిస్తారనమాట. బుజ్జి పేరు అసలు బుజ్జి కాదు, అసలు పేరు BUJZ1. దాన్ని భైరవ బుజ్జి అని బలుగుతాడు అనమాట. ఈ వెహికల్ లో బుజ్జి బ్రెయిన్ ఎలాంటి పర్మనెంట్ జాయింట్స్ లేకుండానే వెహికల్ మొత్తం తిరుగుతూ ఉంటది అనమాట ఫ్రీగా. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనకి బుజ్జి వెహికల్ తర్వాత వచ్చే దాంట్లో కూడా ఫ్రీగా బుజ్జి మొత్తం తిరుగుతానని నాకు అనిపిస్తుంది అనమాట. రెబెల్ టెరిటరీ చాలా డేంజరస్ గా ఉంటదని బుజ్జి చెప్పిన తర్వాత కూడా కమాండర్ మానస్ ఆర్డర్ ఇచ్చాడు కంపల్సరీ చేయాలని. అక్కడున్న రేడర్ చెప్తాడు అనమాట. అసలు ఈ కమాండర్ మానస్ ఎవరు, అది మనకు మూవీలోనే తెలుస్తా అనుకుంటున్నాయి. అది మాత్రం మనం బుజ్జి వీడియోలో మనం చూసిన వెహికల్స్ రేడర్స్ వెహికల్స్ అని చెప్పేసి దీనిలో కన్ఫర్మ్ అయిపోయినాయి. అండ్ ఎప్పుడైతే బుజ్జి టేక్ ఆఫ్ అవుతుందో మనకు అక్కడ రెబెల్ లీడర్ పశుపతి కనబడతాం అనమాట. అతనితో పాటు అన్నాబెన్ అనుకుంటున్నా నేను, మేబీ అన్నాబెన్, ఆమె క్యారెక్టర్ కూడా రెబెల్ గా చూపిస్తారని నాకు అనిపిస్తుంది అన్నట్టు. వీళ్ళిద్దరే కలిసి బుజ్జి మీద అటాక్ చేస్తారు. మీరు గమనిస్తే రెబెల్ వెహికల్స్ కూడా మనకి గ్లిమ్స్ లో కనిపించిన వాళ్ళ వెపన్స్ కి సిమిలర్ గా ఉంటాయి. సేమ్ కలర్, కొంచెం టెక్స్చర్ కూడా, వాళ్ళ కైండ్ ఆఫ్ డిజైన్ కూడా సిమిలర్ ఉందని నాకైతే అనిపించింది. మీరు గమనిస్తే బుజ్జి వెహికల్ లో తనకు కనబడే బయట ఫుటేజ్ ఒక వియర్డ్ షేప్ లో ఉంటది. రైట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ కి పెద్ద ఏం కనబడనట్టు అనిపిస్తుంది. అందుకే ఎప్పుడైతే ఒక రెబెల్ రైట్ సైడ్ నుంచి అటాక్ చేసినప్పుడు బుజ్జికి కనబడకుండానే డ్యామేజ్ తీసుకొని వెళ్ళిపోతుంది అన్నట్టు. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే బుజ్జి కూడా వియర్డ్ సౌండ్ చేస్తుంది అన్నట్టు. ఆయన బాగా నచ్చింది, చాలా శ్రద్ధగా డబ్బింగ్ చేశారు, నాకు చాలా బాగా వర్కౌట్ అయింది అన్నట్టు. రెబెల్స్ అటాక్ చేసిన బుజ్జి వెహికల్ లో పైనాపిల్స్ దొరికితే ఇవి తన చిన్నప్పుడే అంతరించిపోయాయి అన్నట్టుగా మాట్లాడుతాను అనమాట పశుపతి. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే చాలా రోజులు అయిపోయింది, అసలు పైనాపిల్స్ అనేవి టెక్నికల్లీ ఎక్స్టెంట్ అయిపోయి ఉండొచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ అప్పుడున్న మనుషులు తింటున్నారో నాకైతే అనిపించింది. ఈ టోటల్ ఎపిసోడ్ అంతా కూడా కాంప్లెక్స్ గురించి చాలా ఉంటది అనమాట. నాకు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే కాంప్లెక్స్ మేబీ కలి క్రియేట్ చేసుకున్న ఒక యూటోపియా కావచ్చు. అందులో అన్ని రకాల వసతులు ఉంటాయి, అన్ని రకాల ఫుడ్, అన్ని రకాల వాటర్ ఫెసిలిటీస్ అన్ని ఉండుంటాయి. కాకపోతే బయట మాత్రం మనుషులకి నార్మల్ ఫుడ్ కూడా దొరకట్లేదు అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ అన్నాబెన్ క్యారెక్టర్ శంబాలాలో పిల్లలు ఫుడ్ తో హ్యాపీ అవుతారంటది. యాక్చువల్లీ శంబాలా అనే సిటీ మన హిందూ పురాణాస్ లో ఒక మిథిక్ సిటీ. కల్కి యాక్చువల్ గా శంబాలాలోనే పుడతాడు. సో ఆ సిటీ 2898 ఏడీలో ఒక మిత్ అయితే కాదు. అండ్ దాన్ని ఎలా చూపిస్తారో మాత్రం నాకు చాలా క్యూరియస్ గా ఉందన్నమాట. కట్టు భైరవ, ఇక్కడ భైరవ మీద పడబోయే డ్రింక్ మీద సోమ డ్రింక్ అని రాసి ఉంటది అన్నట్టు. అయితే ఈ డ్రింక్ మన పురాణాల్లో వేదిక్ పీపుల్ తాగే ఒక ప్లాంట్ బేస్డ్ డ్రింక్ కి రిఫరెన్స్ గా పెట్టారు. మనం బుజ్జి లాస్ట్ బ్రేక్ డౌన్ లో చెప్పినట్టుగానే ఫ్యూచర్ లో కరెన్సీ అంతా యూనిట్స్ లోనే ఉంటది అనమాట. అండ్ ఆ కరెన్సీ ట్రాన్సాక్షన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా జస్ట్ వాచ్ ని టచ్ చేస్తే అయిపోతుంది. అండ్ ఆ వాచ్ కూడా చాలా ఫంక్షన్స్ తో ఉంటది, జస్ట్ లైక్ మొబైల్ ఫోన్ లకైతే నాకు అనిపిస్తుంది. ఈ వరల్డ్ లో కనిపించే హాలోగ్రామ్స్ మనుషుల్ని టచ్ చేస్తున్నా అయ్యో, అది మాత్రం నాకు తెలియదు ఎట్లా చేస్తున్నారో, బట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అయితే ఏ మాటగా మాట డబ్బింగ్ అయితే కే ర్యాంప్ ఉంది భయ్యా, మామూలు లేదు అసలు. ఈ షోలో కుమ్మేశారు, గ్రేట్ వర్క్. ఇక్కడ భైరవ ఒక బైక్ కొనుక్కొని బౌంటీస్ ని కొడదామని కలలుగా అంటూ ఉంటాడు. ఆ బైక్ మీద JK26 అని ఉంటుంది. దాని ఫుల్ ఫామ్ ఏంటో నాకు తెలియదు, ఫ్యూచర్ లో మనకు తెలుసేమో. ఎవరైనా డీకోడ్ చేస్తే నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. మీరు గమనిస్తే ఇక్కడ ప్రతి షాప్ మీద డిఫరెంట్ లాంగ్వేజెస్ తో పేర్లు ఉంటాయి అనమాట. ఒకళ్ళు స్పానిష్, చైనీస్, మ్యాండ్రిన్ ఉండొచ్చు, జాపనీస్ ఉండొచ్చు, ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్ లోనే ఉన్నాయి. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టుగా 2898 ఏడీలో అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఒకే దగ్గరనే ఉంటున్నారు అనమాట. అండ్ మాక్సిమం పీపుల్ కి మల్టిపుల్ లాంగ్వేజెస్ రావచ్చని నేనైతే అనుకుంటున్నా. ఇక్కడ చూస్తే బ్రహ్మానందం క్యారెక్టర్ ఒక ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని పడుకుంటారు. సో 2898 లో ఎయిర్ అంతా పొల్యూట్ అయిపోయి ఉండొచ్చు, దాని వల్లనే ఇలాంటి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఇక్కడ హాలోగ్రామ్ లో బౌంటీని అనౌన్స్ చేసే బాయ్ అండ్ గర్ల్ కన్జాయింటెడ్ ట్విన్స్ లెక్క ఉన్నారు. మేబీ ఫ్యూచర్ లో పొల్యూషన్ వల్ల హ్యూమన్ అనాటమీ కూడా ఆగమవుతుందా నాకు తెలియదు, చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ భైరవ బౌంటీని చేసేసే వెహికల్ కి ఉన్న వీల్ ఉంది కదా, దాన్ని లాస్ట్ కి బుజ్జి వెహికల్ కూడా యూజ్ చేస్తాడు. స్క్రాచ్ ఎపిసోడ్ లో బుజ్జి ఒక స్క్రాప్ యార్డ్ లో ఇంట్రడ్యూస్ చేసినట్టుగానే ఇక్కడ కూడా భైరవకి బుజ్జి స్క్రాప్ యార్డ్ లోనే కనబడుతుంది, అక్కడే ఇంట్రడ్యూస్ అవుతుంది. సో ఇవి ఎపిసోడ్ 1 లో నాకు అనిపించిన డీటెయిల్స్. ఇంకా చాలా ఉన్నాయి, నేను మాత్రం కొన్ని హైలైట్స్ మాత్రం పెట్టుకున్నా. కట్ ఎపిసోడ్ 2. ఎపిసోడ్ 2 లో బ్రహ్మానందం క్యారెక్టర్ భలే మంచి రోజు, పసందైన రోజు అని చెప్పేసి ఒక సాంగ్ పాడుతూ ఉంటారు అనమాట. ఇది యాక్చువల్ గా 1969 లో రిలీజ్ అయిన జరిగిన కథ అనే మూవీలోది.
అంటే బ్రహ్మి క్యారెక్టర్ కల్కి 2898 AD మూవీ ప్రకారం 929 ఇయర్స్ ముందు రిలీజ్ అయిన సాంగ్ ని వాడుతా ఉన్నాడు అనమాట. సో దీని లాజిక్ ఏంటో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో బుజ్జి అండ్ భైరవ స్క్రాప్ లో ఉన్న పార్ట్స్ ని తీసుకొచ్చి వెహికల్ చేయడం స్టార్ట్ చేస్తా ఉంటారు. ఇక్కడ బుజ్జిని భైరవ ఈజీగా ఎక్కడ పడితే అక్కడ ఇన్స్టాల్ చేసి మళ్ళీ డిటాచ్ చేయడం చూపిస్తారనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే బుజ్జి మొత్తం వెహికల్ అంతా ఈజీగా ఫ్రీ ఫ్లోగా తిరగొచ్చు అనమాట. ఎపిసోడ్స్ అన్ని కూడా కాశీలో భైరవ ఎంత పాపులరో చూపిస్తారు. అన్ని రాంగ్ రీజన్స్ అనుకోండి. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఆగమాన్ చేస్తున్నాడు అనమాట. సో క్యారెక్టర్ మాత్రం కేక రాస్తున్నారు భయ్య. నిజంగా డబ్బింగ్ కానీ ఇప్పటి వరకు ప్రభాస్ ని ఇట్లాంటి క్యారెక్టర్లో ఇప్పటివరకు చూడలేదు. జస్ట్ యానిమేటర్ లో అయినా కానీ ఎంతో లైఫ్ కనబడుతుంది నాకైతే మాత్రం. కొన్ని ఉంటాయి బాహుబలి పేరు చెప్పేసుకొని పిచ్చి పిచ్చి యానిమేషన్స్ చేస్తారు, అవి మాత్రం చండాలం. ఇది మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది నాకైతే మాత్రం. ఇక్కడ మనకి గ్లిమ్స్ లో కనబడ్డ శాశ్వత చటర్జీ స్టాచ్యూని ఇక్కడ చూపిస్తారన్నట్టు. కానీ ఈ స్టాచ్యూ మనకి ఇంట్రడ్యూసింగ్ బుజ్జిలో ఉన్న స్టాచ్యూ సేమ్ కాదు. బుజ్జి వీడియోలో ఉన్న స్టాచ్యూ స్పేస్ సూట్ లో ఉంటది మీరు గమనిస్తే. అండ్ అది కమల్ హాసన్ స్టాచ్యూ అని నేను అనుకుంటున్నా. ఈ స్టాచ్యూ వేరేది. శాశ్వత చటర్జీ మనకి 2 సార్లు చూపిస్తారు గ్లిమ్స్ లో, అదే కనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇక్కడ కూడా హాలోగ్రామ్ ని వాడి ఆ బుడ్డోడు ఆ కంట్రోల్ ని లేపేస్తాడు. సో మళ్ళీ ఆ హాలోగ్రామ్స్ తో మనుషులు ఎట్లా టచ్ చేస్తున్నాడు, ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ఎట్లా టచ్ చేస్తున్నాడో మళ్ళీ చూపెట్టాలి వీళ్ళు. కొంచెం అయినా చూపిస్తే నాకు క్యూరియస్ అనిపిస్తుంది భయ్య. నిజంగా చాలా బాగుంది అదైతే. ఇక్కడ వెహికల్ రెడీ అవుతుంటే చేంజ్ చేసిన రేర్ వీల్ ని చూపిస్తారనమాట. స్పియర్ గా మారుతుంది. మేబీ మనకి స్టార్టింగ్ లో చూపించిన వీలేనా లేదంటే మళ్ళీ చేంజ్ చేసారో అది చూపెట్టలేదు. మేబీ అదే కావచ్చు. కాకపోతే లైక్ ఇది మనకి ఫస్ట్ ఇంట్రడ్యూసింగ్ బుజ్జిలో చూపించిన వీల్ కి ఇది సిమిలర్ గా ఉందన్నమాట. మీరు గమనిస్తే బుజ్జి ఎప్పుడైనా ఏదైనా సినిస్టర్ గా ఆలోచిస్తేనే తన కళ్ళు రెడ్ గా అవుతాయి, లేకపోతే నార్మల్ గా బ్లూలోనే ఉంటాయి. లాస్ట్ లో భైరవ అండ్ బుజ్జి పార్ట్నర్స్ అయ్యాక కూడా ఆ కళ్ళు గ్రీన్ గా అవుతాయి. సో మనకి ఇంట్రడ్యూసింగ్ బుజ్జిలో కనిపించిన రెడ్ ఐస్ తనకు కోపంగా ఉండడం వల్లనో లేదా డిఫరెంట్ ఏదైనా బ్యాడ్ గా ఆలోచిస్తుంటున్నప్పుడే ఐస్ రెడ్ గా అవుతున్నాయని నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ మనకి గ్లిమ్స్ లో చూపించిన రైడర్స్ గానీ ఇక్కడ మళ్ళీ చూపిస్తారనమాట. బాగున్నాయి బ్రో. అంటే లైక్ ఫిజికల్ గా వాళ్ళు సీజీని వాడేసి మళ్ళీ దాన్ని అప్డేట్ చేస్తారో తెలియదు కానీ నాకైతే మాత్రం దీంట్లో బాగున్నాయి. మూవీలో ఎలా ఉంటాయో చూడాలి. ఇక్కడ పిల్లాడి దగ్గర నుంచి తీసుకున్న స్టోన్ ని మనం గ్లిమ్స్ లో భైరవ యూజ్ చేయడం చూస్తాం అనమాట ఒక హోలోగ్రామ్ లో. దాన్ని భైరవ ఎలా వాడతాడో చూడాలి. ఇది ఒక ఆటోమేటిక్ హోలోగ్రామిక్ టెక్నాలజీ అని చెప్పేసి బుజ్జి అంటదనమాట. అంటే ఏంటి అర్థం కావట్లేదు నాకు. దాని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారనుకుంటున్నాను నేను కల్కి 2898 AD లో. ఇవి నాకు కనిపించిన డీటెయిల్స్ అనమాట. ఎపిసోడ్ 1 and 2 ఇంకా చాలా ఉన్నాయి. 3 అవుతుంది భయ్య. ఇప్పుడే అన్ని డీటెయిల్స్ అన్ని చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఐఎమ్ వెరీ 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 ఎక్సైటెడ్. నిజంగా చాలా బాగుందనమాట. ఏదో పేరుకి చేసేసినాము, ఏదో జస్ట్ ఏదో పెట్టినట్టు అనిపించలేదు నాకైతే మాత్రం. చాలా శ్రద్ధగా చేశారు వాళ్ళు. ఈ స్టోరీలో అసలు ఈ వరల్డ్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి జనాలకు అర్థం కావడానికి చాలా బాగా చూపించారు. ఇది పిల్లలకి ఫ్రెండ్లీగా ఉంటూనే చాలా థీమ్స్ ని బాగానే వాడుకున్నారనమాట. టోటల్ ఈ 2 ఎపిసోడ్లు మొత్తం ఒక ఫన్ మోడ్ లో జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా దీంట్లో నాకు ప్రభాస్ క్యారెక్టర్ కి రాసిన డైలాగ్స్, ఆ డబ్బింగ్ అదిరిపోయింది. అండ్ బుజ్జి అండ్ భైరవ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది నాకైతే మాత్రం. ఆల్ ఇన్ ఆల్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఇంకా ఉంటాయా లేవో తెలీదు. అండ్ June 7th నుంచి ట్రైలర్ అయితే వస్తుందంట. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇంకా చాలా మాట్లాడుకుందాం. చాలా థియరీస్ క్రియేట్ అయిపోయినాయి. అవన్నిటిని సండే నాడు మాట్లాడేసుకుందాం లైవ్ లో. అండ్ హోప్ యూ జాయిన్. అప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసేసుకొని రెడీగా ఉండండి. ఇంకా చాలా రాబోతున్నాయి ఇలాంటి వీడియోస్. అంతవరకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు ఐఎమ్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.